కోనసీమ జిల్లాలో మరో 5 రోజుల పాటు బ్లో అవుట్ కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఓఎన్జీసీ అధికారి విక్రమ్ సక్సేనా తెలిపారు. ఇప్పటికే 95% బ్లో అవుట్ ని కట్టడి చేశామన్నారు. బ్లో అవుట్ కొనసాగినా ప్రమాదం ఉండదన్నారు. కాలిపోయిన కొబ్బరి చెట్లు, పాడైన పంటలకు నష్టపరిహారం ఇస్తామన్నారు జిల్లా కలెక్టర్. మరో 7 రోజులు అన్ని వైపులా నీళ్లు చిమ్ముతామని చెప్పారు. ఇమీడియట్ గా డౌస్ చేయడం వల్ల నెగటివిటీస్ ఉన్నాయని చెప్తున్నారు ఓఎన్జీసీ అథారిటీస్. ఫైర్ ఇమీడియట్ గా డౌస్ చేస్తే మన గ్యాస్ లీకేజ్ అనేది కనపడదు. సో ఫైర్ ని అలానే మినిమం క్వాంటిటీలో మెయింటైన్ చేస్తూ అప్పుడు మనకి ఆ ఫైర్ లీకేజ్ అయితే ఉందో దాన్ని ఈజీగా ఎగ్జాస్ట్ అవుతుంది. సో మనం ఫస్ట్ క్యాప్ చేసిన తర్వాత దే విల్ యాక్చువల్లీ డౌస్ ద ఫైర్. సో ఆ మెకానిజం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ కన్సర్న్డ్ టెక్నికల్ టీమ్. సో అట్లీస్ట్ నెక్స్ట్ 3 to 4 days వరకు ఆ మినిమల్ అమౌంట్ ఆఫ్ ఫైర్ ఉంటుంది, దట్ విల్ కంటిన్యూ. సో దానివల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో సరౌండింగ్లో పీపుల్లో ఉన్న ఏరియాస్లో ఉన్న పీపుల్ అందరికీ కూడా ఆల్రెడీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ద్వారా అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఇంటిమేట్ చేశాము. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ హోమ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. ఫైర్ ఇమీడియట్ గా డౌస్ చేయడం వల్ల నెగటివిటీస్ ఉన్నాయని చెప్తున్నారు ఓఎన్జీసీ అథారిటీస్. ఫైర్ ఇమీడియట్ గా డౌస్